రైట్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇప్పుడు మనందరం కూడా చూస్తా ఉన్నాం, కామారెడ్డిలో ఒక హై టెన్షన్ ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. జస్ట్ బికాస్ ఆఫ్ షబ్బీర్ అలీ ఇతను కాంగ్రెస్ నాయకుడు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. మంత్రివర్గంలో కూడా పనిచేసింది. ఐ&పిఆర్ లో ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో మంత్రివర్గంలో కూడా పనిచేసిన ఆ యొక్క అనుభవము ఇవన్నీ కూడా ఉన్న వ్యక్తి ఎవరంటే షబ్బీర్ అలీ గారు. మరి ఇంత జ్ఞాని అయి ఇన్నిసార్లు పదవిలో ఉండి ఇతను చేసిన అలిగేషన్ అంటే ఆ అలిగేషన్ కు కొంత తీవ్రత ఖచ్చితంగా ఉంటది. మరి అలిగేషన్లు ఎవడైనా చేస్తాడు, చేసిన అలిగేషన్లకు తీవ్రత కూడా ఉంటది. బట్ ఆ తీవ్రతకు తగ్గట్టుగా ఆ అలిగేషన్ వెనుక ఆధారాలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏ ఆరోపణనైనా కూడా మనం ఒక ఎవిడెన్స్ లాగా బేస్ చేసుకొని చూస్తాం. ఒక అమ్మాయి మీద రేప్ జరిగిందన్నా, ఒకరిని కొట్టిండన్నా, ఒకరిని తిట్టిండన్నా, ఒక చోట కల్తీ జరిగిందన్నా, ప్రతి దానికి ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఏ రాజ్యాంగం చూసుకున్నా, ఏ దేశాలలో రాజ్యాంగాలను చూసుకున్నా, అక్కడ ఏ చట్టాలను చూసుకున్నా కూడా ప్రతి ఒక్క కేసును ఎట్లా బేసిస్ చేసుకుంటారు వాళ్ళు, ఎవిడెన్స్ ఆధారాల కిందనే ఆ కేసును పరిగణిస్తారు. దానికోసమే విచారణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి షబ్బీర్ అలీ గారు చేసిన ఆరోపణ ఏంది? వెంకటరమణారెడ్డి గారి మీద అరోరా భూముల నాట కబ్జా పెట్టిండట వెంకటరమణారెడ్డి గారు. అరోరా భూములను కబ్జా పెట్టిండట. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఈ కబ్జా జరిగిందా లేదా అనే దానికంటే ముందు వెంకటరమణారెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తా. కామారెడ్డిలో రోడ్ వైండింగ్ చేస్తాం. ఆ యొక్క రోడ్డును విస్తరించి డెవలప్ చేసే ఆ పని కామారెడ్డి దాకా వచ్చినప్పుడు మామూలుగా కార్యకర్తల ఇల్లులని కూడా అడ్డం ఉంటాయి. రోడ్ వైండింగ్ లో కార్యకర్తలు ఉంటాయి, కామన్ మ్యాన్లు ఉంటాయి, సర్పంచ్లు ఉంటాయి, అయినోళ్ళు ఉంటాయి, కానోళ్ళు ఉంటాయి. ఆటోమేటిక్ ఏం చేసిరు, అక్కడ ఉన్న ల్యాండ్స్ తీసుకొని వాళ్ళకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించి అందరిది తీసుకుంటూ పోయి ఇల్లులన్నీ కూల్చుకుంటూ పోయారు. అట్లా పోతా ఉంటే ఈ రోడ్ వైండింగ్ లో వెంకటరమణారెడ్డి యొక్క ఇల్లు కూడా వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ జనాలందరూ చూస్తా ఉన్నారు. మరి మా ఇల్లులన్నీ కూల్చిరు, వెంకటరమణారెడ్డి ఇల్లు వచ్చింది. మరి రోడ్ వైండింగ్ కోసం వెంకటరమణారెడ్డి ఇల్లు ఇప్పుడు కూలుస్తాడా? అందరికి ఇది ఒక క్వశ్చన్ మార్క్. అందరి మైండ్ లో ఉన్నది, ఇది అందరి మైండ్ లో ఉన్నది, అందరి బ్రెయిన్ లో ఉన్నది. కానీ ఎవరు కూడా బయటికి చెప్పలే. వాళ్ళు చెప్పక ముందుకే వెంకటరమణారెడ్డి ఇనిషియేషన్ తీసుకొని నా ఇల్లు అయితేంది, నీ ఇల్లు అయితేంది, చట్టం ముందు మనందరం సమానమే అని ఆయన ఇల్లును ఆయననే కూల్చుకున్నాడు. జేసీబీలను డోజర్లను పిలిపించుకొని ఆయన ఇల్లును ఆయనే కూల్చుకున్నాడు. ఇది ఆయన చరిత్ర, ఆయన కథ, ఆయన వ్యవహారం, ఆయన విలువలు ఇట్లున్నాయి. అంటే రోడ్ వైండింగ్ కోసం తన సొంత ఇంటినే కూల్చుకున్న వ్యక్తిత్వం కలిగిన మనిషి ఎవలయా అంటే వెంకటరమణారెడ్డి. ఇప్పుడు అరోరా భూములను కబ్జా పెట్టిండు, గదే రోడ్ వైండింగ్ కోసం ఇల్లును కూడా గుల్లగొట్టుకున్న వ్యక్తి అంటే ఎవడన్నా నమ్ముతాడా? కామారెడ్డిలనే కాదు, ఇంకా ఏ రంగారెడ్డిలో కానీ సంగారెడ్డిలో కానీ ఎవడన్నా నమ్ముతాడా? నమ్మే విధంగా ఉండాలి ఆరోపణ. ఇప్పుడు షబ్బీర్ అలీ గారు చేసిన ఆరోపణల ప్రకారం మనం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. షబ్బీర్ అలీ గారిని అడుగుదాం, డైరెక్ట్ చెప్తాడా? దీనికి ఆయన దగ్గర సమాధానం ఉన్నదా? ఇప్పుడు ఏడైనా కూడా ఓ భూమి కబ్జా చేయాలంటే ఆ భూమికి కొన్ని లెక్కలు అయితే ఉంటాయి. అసలు భూమికి ఏ లెక్కలు లేకుండా ఒక గాలికి ఒక భూమి అయితే పడుండదు కదా, దానికో సర్వే నెంబర్ ఉంటుంది. మరి అది ఏ సర్వే నెంబరో చెప్పాలి కదా. ఈ ఫలానా సర్వే నెంబర్ లా నువ్వు ఈ భూమి కబ్జా పెట్టినావు సార్ అని అడగాలనా? అని అనాలనా? ఓ క్లారిటీ లేదు. ఉన్నదా? లేదు. దానికి ఒక పహాని ఉంటుంది. ఆ భూమి ఎవరి పేరు మీద ఉన్నది, ఆ పహానిలో రికార్డులో యజమాని ఎవరు అనేది లెక్క ఉంటుంది. ఆ లెక్క లేదు, అసలు లెక్కలే లేవు. ఎఫ్ఎంబి అని ఒకటి ఉంటుంది, ఫైల్డ్ మెజర్మెంట్ బుక్. ఈ ఫైల్డ్ మెజర్మెంట్ బుక్ లో ఆ భూమి యొక్క చరిత్ర అంత ఉంటది. ఆ భూమి పొడవెంత, ఆ భూమి వెడల్పెంత, ఆ భూమి పక్కన ఉన్నాడు, వెనకాలవాడు ఉన్నాడు, ముంగటేవాడు ఉన్నాడు, ఈ లెక్కలన్నీ ఉంటాయి. ఈ లెక్కలన్నీ చెప్పి ఈ ఫలానా చోట గీ సర్వే నెంబర్లా ఇక్కడ గీర వెంకటరమణారెడ్డి అనేట ఆయన ఈ పహానీల గిన పేరు ఎక్కుతున్నది, గిట్ల కబ్జా పెట్టిండు, గిళ్ళని బెదిరించిండు, గిళ్ళని భయభ్రాంతులకు గురి చేసిండని ఒక ఆధారాలు, ఒక ఎవిడెన్స్ సమర్పిస్తే లెక్క ఉంటది. పోనీ నువ్వు అవన్నీ సేకరించే ఆ శక్తి, ఆ సామర్థ్యం షబ్బీర్ అలీకి లేకపోతే ఏం చేయాలి? ఆర్డీఓ అని ఒక ఆయన ఉంటాడా? కలెక్టర్ దాకా పోలేకపోయినా, ప్రభుత్వం మీదే ఉండి మీరు కలెక్టర్ దాకా పోలేకపోయినా అట్లీస్ట్ మీరు ఆర్డీఓ కాడికన్నా పోవాలి కదా. ఆర్డీఓ చూసుకుంటాడు కదా భూముల లెక్కలేంది, కథ ఏంది, దాంట్లో కబ్జాలు ఉన్నారా లేరా, కేసులు ఉన్నాయా అని ఆర్డీఓ చూసుకుంటాడు కదా. మరి ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు నిజంగా వాస్తవానికి అక్కడ కబ్జా గురైపోతే దాని సర్వే నెంబర్ తీసి, దాని పహాని తీసి, ఎఫ్ఎంబిలో చూసుకొని, అన్ని చూసుకొని దాని లెక్కలన్నీ బయట పెట్టి ఆర్డీఓకి సమర్పించి గీదయ్యా సారు గీది కథ అంటే కోర్టు ముంగట నిలబెడతారు కదా. గవర్నమెంట్ అధికారులు నిలబెడతారు కదా. గాలికి ఒక ఆరోపణ చేస్తే ఎట్లుంటది? ఇప్పుడు చూడు, చిలికి చిలికి గాలివాన అయింది. ఏమైంది? చిలికి చిలికి గాలివాన అయింది. చర్చకు రమ్మన్నాడా? చర్చకు రమ్మన్నప్పుడు ఎవరు పోవాలి? సాటుంగో ఫోన్ చేసి
ఇగో ఒకటే కెమెరామ్యాన్ ఒక వ్యక్తిని తీసుకొస్తాడు, న్యూట్రల్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి లైవ్ టెలికాస్ట్ చేసి మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పాలి. షబ్బీర్ అలీ నిజంగా చర్చకొచ్చు రావాల్సిన ఉద్దేశం ఉంటే, వచ్చే ఉద్దేశం ఉంటే సర్పంచీలను, జెడ్పీటీసీలను, అయినోళ్లను, కానోళ్లను అందరి ముంగట ఒక 1000 మందిని పంపి వెనకాల ఈయన వస్తాడు. ఊకుడ్రా అప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు పండుకున్న గుర్రాన్ని లేపిదాన్నిచ్చుకున్నట్టు కాదా ఇది? ఇప్పుడు పండుకున్న గుర్రాన్ని లేపిదాన్నిచ్చుకున్నట్టే ఉన్నది కదా. ఆయన ఎసోంటి వాడు తెలియదా? ఇప్పుడు ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఒక 100 మంది 1000 మంది పుట్టుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? నీతిగా నిజాయితీగా ఉన్నాడురా మేము నమ్మే నాయకుడు, ఆయన మీద గిసోంటి ఒక ఫాల్స్ అలిగేషన్ చేసిండు, ఇంత పెద్ద మనిషి అని మేము ఇన్ని రోజులు గౌరవం చూకుంటే షబ్బీర్ అలీ ఆ విలువలను నిలబెట్టుకోకుండా ఒక ఫాల్స్ అలిగేషన్ చేసిండు అని ఇప్పుడు ఈయన వెనకాల ఉండి ఈయన ద్వారా లబ్ధి పొందిన కార్యకర్తలకు కోపం రాదా? కోపం వస్తుందా రాదా? పుట్టిగా గాలికి అలిగేషన్ చేసి ఇప్పుడు ఏమైపోయాయి? నీ కొడుకు చరిత్ర తీసిండు, నీ తమ్ముని చరిత్ర తీసిండు, నీ కుటుంబ చరిత్ర తీసిండు, నీ చరిత్ర తీసిండు, రేపు కేసుల కాంచెలు ఇప్పుడు బయట పెడతాను బట్టి ఇక బతుకంతా బర్బాద్ అయిపోదా? చెయ్యని భూమి కబ్జా గురించి బయట పెడతా అంటే ఇప్పుడు రేపు కేసుల కాంచెలు బయట పెడతా అన్నాడు కదా. నీ కొడుకు రేపు కేసులో ఉన్నాడు, ఆ రేపు కేసు బయట పెడతా అంటాడు. నీ తమ్ముడే భూములను కబ్జా చేసిండు, ఆ భూముల కేసులు బయట పెడతా అంటాడు. నువ్వు అవినీతి సొమ్ము ఎంత దండుకున్నావో నాకు తెలుసు, రేషన్లలో దీంట్లో అదంతా బయట పెడతా అంటాడు. ఇప్పుడు చెప్పు, ఒకేళ్ళు గడ్డు చూపెడితే మళ్ళీ 3 ఏళ్ళు వెనక చూపెట్టవా? అలిగేషన్ చేసే ముందు ఈ రాజకీయ నాయకులందరికీ చెప్తా ఉన్నా, రాజకీయంగా మనం డెవలప్మెంట్ కోసమో లేకపోతే ప్రజల్లో అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం కోసం ఇంకో దాని కోసం అడ్డమైన ఆరోపణలు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి మీరు ఏం చేయారంటే, మీ అందరూ ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే గెలిచినోళ్ళు, ఓడినోళ్ళు, లేకపోతే కంటెస్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఇండిపెండెంట్ కూడా కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది కదా, మనకు రాజ్యాంగం కొనుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోర్రి. డిఫమేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. ఐపీసీ సెక్షన్ 499 అండ్ 500 ప్రకారం ఆ డిఫమేషన్ యాక్ట్ కింద అడ్డమైన ఆరోపణలు చేస్తే బొక్కలో తేయడానికి కూడా ఛాన్స్ ఉన్నది. అవన్నీ ఉన్నాయి, మన రాజ్యాంగంలో ఉన్నాయి అవన్నీ. దాన్ని కరెక్ట్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు పోయిగా జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎస్, అలిగేషన్ చేయాలి. మనం ఎప్పుడు కూడా బేసిక్ ఎవిడెన్స్ తోటి చేయాలి. ఎవరి మీద అయినా కూడా ఎఫ్ఐఆర్ లో గానీ ఒక కేసు ఫైల్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు రాయాలంటే ఉట్టిగానే ఒకరు వచ్చి గాలికి గిన్నె మీద కేసు పెడతా, గిన్నె తప్పు చేసిన అనగానే పెట్టరాడా. పోలీసు వాళ్ళు కూడా ఉట్టిగానే తీసుకోడు, ఎఫ్ఐఆర్ లో నమోదు చేయరు. ఒక బేసిక్ ఎవిడెన్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటేనే అందులో వాళ్ళు నమోదు చేస్తారు పేరు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద అలిగేషన్ చేసినప్పుడు కూడా ఒక బేసిక్ ఎవిడెన్స్ ఉండాలి కదా. ఏం లేదు గాలికి. మరి అంటే ఇక నా వయసు మీద పడుతోంది, నేను వెంకటరమణారెడ్డి అంత చురుగ్గా ఉండలేను, వెంకటరమణారెడ్డి లెక్క నేను అద్భుతమైన రాజకీయాలు చేయలేను, ఆ వెంకటరమణారెడ్డి 2 ముఖ్యమంత్రులను గద్దె లెక్కనే కోడి పిల్లలందరినీ గద్దె గాలికి ఎగిరినట్టే ఎగిరిండు అని అనుకున్నాడో ఏమో, మళ్ళీ అంతటి స్థాయి నాకు వస్తుందో రాదో అని అనుకున్నాడో ఏమో, ఒక ఆరోపణ చేసి మొత్తం మీడియాను నా వైపు తిప్పుకోవాలని అనుకున్నట్టు నాకు తెలిసి షబ్బీర్ అలీ గారు ఈ ఒక్క రీజన్ వల్లనే ఇట్లా నిరాధారమైన ఆరోపణలు ఇవాళ చేస్తారు. ఎస్, మేము అడిగేది కూడా ఒకటే, ఏంటంటే రాజకీయంలో ఆరోపణలు సహజం, బట్ ఆ ఆరోపణలు కాస్త ఆధారాలతో కాస్త నమ్మశక్యంగా ఉంటే బాగుంటది. ఇప్పుడు నేను కూడా అంట, షబ్బీర్ అలీ గారి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఎస్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, 1000 కోట్లు ఉన్నాయి అనగానే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉరుకుతూనే ఉంటుందా? కుట్టిగానే ఇప్పుడు రైళ్లు జరుగుతూనే ఉంటాయా? ఎస్, ఐ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ అని అంట, కానీ సమర్పించ, కానీ బయట పెట్ట, నాకు తెలుసు అంట, అయిపోయినా ఇక గాలికి మాటలు అన్న ప్రతిసారి అవి నిజమైపోతాయి అంటే అట్లాంటి గాలి మాటలు 100 అంటాం. నాకు తెలిసి ఇవన్నీ అంటే ఈ ఫాల్స్ మాటలన్నీ, ఫాల్తు కాదు ఫాల్సే అంటున్నా, ఫాల్స్ మాటలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ ట్రైన్డ్ అయినట్టు. ఎందుకంటే నిరాధారమైన మనం చూసినాం ఈ ప్రభుత్వంలో, 2 ఏళ్ల ప్రభుత్వంలో, 2 ఏళ్లు దాటిపోయిన ఈ ప్రభుత్వంలో ప్రతిది కూడా నిరాధారమే. చిట్టు కానించాలి, కాళేశ్వరం కానించాలి, గొర్రెల పంపిణీ కానించాలి, ఏ కేసులైనా చూసుకో, ఒక్కటి కూడా 100% నీకు నిరూపించబడలేదు. ఒక్కటి కూడా. నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల ప్రజలకు విశ్వాసం ఎవరి మీద ఉంటది, ఎవరి మీద అవిశ్వాసం ఏర్పడుతుంది? నిరాధారమైన ఆరోపణలు చేసిన వాడి మీదనే ప్రజలకు విశ్వాసం పోతుంది. గాలి మాటలు ఈ నోటికి ఏదొస్తా చెప్తాడు పోరా అని అనుకునే కాడికి వస్తుంది. ఎస్, ఎందుకు ఆ మాట వస్తా, ఎందుకు అటువంటి పరిస్థితి వస్తా అని అంటున్నా అంటే, వెంకటరమణారెడ్డి వాళ్ళ కేవలం కార్యకర్తలను తయారు చేసుకోలే, కేవలం 4 పేదోళ్లకు డబ్బులు ఇచ్చి ధనికులను చేయలే, ఆయన సైనికులను తయారు చేసుకున్నాడు. సైనికులు ఎప్పుడు తయారవుతారు మీకు తెలుసా? ఒక వ్యక్తికి సైనికులుగా అక్కడ ఉన్న కొందరు సమూహం, కొంత గుంపు, కొంత వర్గం ఎప్పుడు తయారైతే సైనికులుగా ఎప్పుడైతారు? ఒక రాజు నిండు గుణంతో వాళ్లకు ఎంత చేయాలో అంత చేస్తే కామన్ మ్యాన్స్, సామాన్యులు కూడా సైనికులుగా తయారయ్యారు. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి అది చేసిండు. కబ్జాలకు వెంకటరమణారెడ్డి సిద్ధపడడు, కబ్జాలు అటువంటి చెత్త పనులు చేయడు అనే దానికి ది ఓన్లీ రీజన్ అతని యొక్క ప్రీవియస్ వర్క్. రోడ్ వైండింగ్ లో తన సొంత ఇంటిని కూడా కూల్చుకున్నాడు, కబ్జాలు చేసిండు అంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మట్లేదు, ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మరు. ఈ షబ్బీర్ అలీకి ఇంకేది దొరకలేనా, పోయి గది ఏదో ముందటేసుకున్నాడు ఉత్తదే అని అనుకునే పరిస్థితి వచ్చింది. అందుకనే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ అలిగేషన్ చేసినా కూడా ఒక ఎవిడెన్స్ తోటి, ఒక బేసిక్ ఆధారం అనేది తీసుకొచ్చి మీరు ఆధారాన్ని సమర్పించి ఆ తర్వాత కోర్టుకి వెళ్ళండి, చట్టాలు ఉన్నాయి, మనకు రాజ్యాంగం ఉన్నది, పోలీస్ అధికారులు ఉన్నారు,
అందరూ ఉన్నారు. దాన్ని మీరు చట్టపరంగా ఎట్లా వెళ్ళి ఏం చేయాలో చేయడానికి స్కోప్ ఉంటుంది. నిజంగా కబ్జా జరిగి ఉంటే కేసు ఫైల్ చేయొచ్చు కదా. ఆర్డీఓకు కలెక్టర్ కు సమర్పించి వెంకటరమణారెడ్డి మీద కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టించే ప్రయత్నం చేయొచ్చు కదా కబ్జా జరిగి ఉంటే. అది ఇంకా షబ్బీర్ అలీ యొక్క పొలిటికల్ కెరీర్ కి ఇంకొంత బూస్టింగ్ అవుతుంది కదా, కంబ్యాక్ ఇచ్చినట్టు అవుతుంది కదా. మరి అలా ఎందుకు చేయట్లేదు? చర్చకు రమ్మన్నాడు, మొత్తం వేల మందిని వేసుకొని ఎందుకు పోతాడు? ఒక్కడే పోవాలి కదా సింగిల్ గా. నేను ఒక్కనే వస్తున్న చర్చకు, చర్చ పెడదాము అని ఒక లైవ్ టెలికాస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు కదా. ఉద్రిక్తమైన పరిస్థితిని, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకోవడం ఏంటి? ఇదంతా కూడా దీని వెనకాల ఉద్దేశం ఏంటి?